శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మై. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ముందు మాస గోచార ఫలితాల గురించి మనం వివరణ అనేది కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే, అంటే అశుభ రాశుల్లో ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ కూడా తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు గురి కాగలుగుతారు. లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని కలుగజేస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రమే లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలను కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా. అందువలన వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 2వ స్థానంలోనూ, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 3వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో సంచరించేటప్పుడు చెడు ఫలితాలను ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. ఆలోచించకుండా మాట్లాడడం, ధన నష్టము, మూర్ఖపు పట్టుదల, మనో సంకటము, మిత్రులతో శత్రుత్వం ఏర్పడడం, వృధాగా ప్రయాణాలు చేయవలసి ఉంటాయి. ఇందులో 20% చెడు ఫలితాలు జరుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానంలో సువర్ణమూర్తిగా రవి సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్యం బాగుపడుతుంది, ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది,
బంధువులతో ఇష్టాగోష్ఠి జరుగుతుంది, శత్రువుల మీద ఆధిపత్యం వహిస్తారు, మిత్రుల సహకారం అనేది లభిస్తుంది, కీర్తి సుఖం కలుగుతాయి. జాతకుడు ఇందులో 50% శుభ ఫలితాలు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానంలో రవి లోహమూర్తిగా ఉండడం ఒక కారణమైతే, 3వ స్థానానికి వేద స్థానమైన 9లో రాహు స్థితి చెంది ఉన్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి కుజుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొంత ధననాశం కావడం, బంధువులతో విరోధము, శరీర పీడ, కష్టాలు నష్టాలు ఏర్పడడం, అనేక కష్టాలు ఖర్చులు ఏర్పడతాయి. కానీ 12వ స్థానానికి వేద స్థానమైన 3లో కేతుగ్రహ సంచారం వల్ల అంతగా ఇబ్బందులు ఉండవు. కుజుడు 20% శుభ ఫలితాలు ఇస్తాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు జన్మంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 2వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 3వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. అంటే 1వ స్థానంలో సంచారం వల్ల, అంటే 4 రోజులు 1వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల అకాల భోజనం, బంధువైరము, దుష్టులతో సహవాసము, వస్తు నష్టము, బంధువుల ద్వారా కష్టాలు వంటి వాటిలో అతి తక్కువగా చెడు ఫలితాలు జాతకుడు పొందుతాడు. 70% శుభ ఫలితాలు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానానికి వేద స్థానమైన 8లో శని వక్రించి ఉన్నాడు. 2వ స్థానంలో సంచరించేటప్పుడు సుఖము, ఆరోగ్యం, సజ్జన సహకారం, ధనలాభం, అన్ని కార్యక్రమాలు నెరవేరడం వంటివి జరుగుతాయి. ఇందులో 70% శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ స్థానంలో కూడా బుధుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. 3వ స్థానంలో సంచరించేటప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బుద్ధిబలం క్షీణించడం, ధన నష్టం, బంధువులతో విరోధము, అధికారులతో ప్రతికూలత వంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా కూడా 3వ స్థానానికి వేద స్థానమైన 4వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వాటికి వ్యతిరేకంగా కార్యసాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సంతోషము, బంధు సహకారము, కీర్తి అనేవి కలుగుతాయి. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు లాభంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది గురుడికి శత్రుక్షేత్రం. 11వ స్థానంలో గురుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది, బలము తేజస్సు పెరుగుతాయి, జయం అనేది కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, మంత్రసిద్ధి కలుగుతుంది, సంతాన ప్రాప్తి, నూతన ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. కానీ ఈ స్థానానికి వేదస్థానమైన 8లో శని సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు రావు. 50% శుభ ఫలితాలు మాత్రమే పొందుతాడు. కారణం ఈ రాశిలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 3వ స్థానంలోనూ, 19 నుంచి 30 వరకు 4వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 3వ స్థానంలో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. త్రిప్పడం, ధన వ్యయము కావడం, శత్రువులు పెరగడం, వ్యాపార నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలతో పాటుగా శుభ ఫలితాలను కూడా జాతకుడు పొందుతాడు. ఇందులో 50% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఈ రాశిలో శుక్రుడు 50% శుభ ఫలితాన్ని పొందడానికి కారణం ఏంటంటే తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. 4వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. బంధు సౌఖ్యము, మాతృ సౌఖ్యము, గృహలాభం కలుగుతుంది, బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి, వినోదయాత్రలు చేస్తారు. ఈ స్థానంలో శుక్రుడు 70% శుభ ఫలితాలు ఇస్తాడు. కారణం అంటే ఈ రాశిలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత శని యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. అపమృత్యు భయము, రోగాల ద్వారా బాధలు కలుగుతాయి, ధన వ్యయం ఉంటుంది, ఎక్సైట్మెంట్ అంటే ఆతురత ఎక్కువగా ఉంటుంది, వ్యవహారాలలో చిక్కులు ఏర్పడతాయి, కుటుంబానికి దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇందులో అతి తక్కువగా చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తన స్వక్షేత్రంలో మూలక్షేత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి అంతగా ఇబ్బందులు అనేవి ఉండకపోవచ్చు. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి రాహువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నవమంలో సంచరిస్తున్నాడు.
ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం, పశు నష్టము, ధనధాన్య నష్టము వంటి వాటితో పాటుగా కొంత శుభ ఫలితాలు ఆయన శరీర బలం పెరగడం, ప్రజల్లో మాటకు విలువ పెరగడం, ధనలాభం వంటివి జరుగుతాయి. అయితే ఇందులో 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు సువర్ణమూర్తిగా ఈ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు. సోదరుల సహకారం లభించడం, శారీరక బలం పెరగడం, ప్రజల్లో మాటకు విలువ పెరగడం వంటి వాటితో పాటుగా కొన్ని వ్యతిరేక ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. ఈ రాశిలో 20% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో కేతువు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.